మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా? ఈ మద్యం మాఫియా కాదా? వాళ్ళు ఎవరైతే ఉన్నారో బైక్ లో వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేస్ చేసింది, మందు కొనుగోలు చేసింది ఒక లైసెన్స్డ్ వైన్ షాప్ లో, పెద్దటేకూరు దగ్గర రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్. ఇక్కడ చాలా క్లియర్ గా పర్చేస్ చేసిన టైం ఏదైతే ఉందో అది ఫస్ట్ 2 సార్లు కొన్నారు. ఫస్ట్ టైం పర్చేస్ చేసింది 7 గంటలకు, ఆ తర్వాత పర్చేస్ చేసింది 8:30కు. మీకు చాలా క్లారిటీగా ఒక లైసెన్స్డ్ వైన్ షాప్ లో కొన్నారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఈమెకి చాలా పేర్లు: పిట్టకథల శ్యామల, డాలర్ శ్యామల, వైసీపీ పేటిఎం శ్యామల. నెలకి 3 లక్షల రూపాయలు తీసుకొని సజ్జల ఏ స్క్రిప్ట్ పంపించి ఆ స్క్రిప్ట్ చదువుతుంది. అది అందులో మంచా చెడా, ఈ చదవడం వల్ల గౌరవం తగ్గుతుందా పార్టీకి కానీ నాకు కానీ అనేది ఏమి ఉండదు. అలాంటి మాటలు మాట్లాడినటువంటి శ్యామలకి మన బైరెడ్డి శబరి కౌంటర్ ఇచ్చిందండి ఎక్సలెంట్గా. వరదలు పడుతున్న సమయంలో శవ రాజకీయం అంటే ఇదే. బస్సు యాక్సిడెంట్ అయింది, అది పోలీసులు నిరూపణ చేశారు ఎందుకు యాక్సిడెంట్ అయిందని. అది మానవ తప్పిదం కాదు, ప్రమాదం. ఇవన్నీ తెలిసినా కూడా ఆ యొక్క ప్రమాదాన్ని ముడేసి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దానికి గాను మన శబరి కౌంటర్ ఇచ్చారు. మరి ఈ విషయంలో మన టీడీపీ కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.